ఓం శాంతి 24/7/20 मुरली। मीठे बच्चे, तुम्हें ज्ञान रत्न देने बाबा तुम्हें जो भी सुनाते व समझाते यह ज्ञान है। ज्ञान रत्न ज्ञान सागर के सिवाय कोई दे नहीं सकता। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా వచ్చారు మీకు జ్ఞానరత్నాలను ఇవ్వటానికి. బాబా మీకు ఏదైతే వినిపిస్తున్నారో, అర్థం చేయిస్తున్నారో, ఈ జ్ఞానసాగరుడైన బాబా తప్ప ఇంకా ఎవరు కూడా ఇవ్వలేరు. బాబా వచ్చారు మీకు జ్ఞానరత్నాలను ఇవ్వటానికి. బాబా ఏదైతే వినిపిస్తున్నారో, అర్థం చేయిస్తున్నారో, ఈ జ్ఞానము లేక ఈ జ్ఞానరత్నాలు జ్ఞానసాగరుడి వద్ద తప్ప ఇంకా ఎవరి దగ్గర ఉండవు, ఎవరు ఇవ్వలేరు. ప్రశ్న, ఆత్మ की वैल्यू कम होने का मुख्य कारण क्या है? ఆత్మ విలువ తగ్గిపోవటానికి ముఖ్యమైన కారణము ఏమిటి అని. వాల్యూ కమ్ హోతీ హై ఖాత్ పడనే సే. విలువ ఎప్పుడు తగ్గుతుంది? కల్తీ అనేది కలిసినప్పుడు విలువ తగ్గుతుంది. ఏ విధంగా బంగారంలో కల్తీ కలిసినట్లయితే నగ తయారు చేస్తే దాని విలువ తక్కువ ఉంటుంది. అలాగే ఆత్మ సత్యమైన బంగారం లాంటిది. అపవిత్రత అనే కల్తీ కలిసినప్పుడు విలువ అనేది తగ్గిపోతుంది. ఈ సమయంలో తమోప్రధాన ఆత్మకి ఏమీ విలువ లేదు, శరీరానికి కూడా ఏమీ విలువ లేదు. ఇప్పుడు మీ ఆత్మ శరీరము రెండూ కూడా జ్ఞాపకం చేయడం ద్వారా, అంటే యోగం ద్వారా విలువైనవిగా అవుతున్నాయి. పాట, ఎవరు వచ్చారు మనస్సు అనే ద్వారంలో ఉదయం ఉదయమే అని. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों प्रति बाप बैठ समझाते हैं. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాబా అర్థం చేయిస్తున్నారు. జ్ఞాపకం యొక్క ఉపాయాలు కూడా చెప్తున్నారు. बच्चे बैठे हैं, बच्चों के अंदर में है शिव भोले बाबा आए हैं. మరి పిల్లలు ఇక్కడ కూర్చున్నారు, అలాగే మీ మనసులో ఏముంది? శివ్ భోలానాథుడైన బాబా వచ్చారు. समझो आधा घंटा शांति में बैठ जाते, बोलते नहीं तो तुम्हारे अंदर आत्मा कहेगी शिव बाबा कुछ बोले. जानते हो शिव बाबा विराजमान है. బాబా వస్తారు. ఒకవేళ ఒక అరగంట వరకు శాంతిగా అలా కూర్చుని ఉన్నారనుకోండి, బాబా ఏదైనా మాట్లాడితే బాగుండు అనుకుంటారు, శివ్ బాబా ఏదైనా మాట్లాడితే బాగుండు అనుకుంటారు. అంటే శివ్ బాబా లోపల విరాజమానమై ఉన్నారని మీకు తెలుసు కదా. మరి ఒకసారి బాబా ఏం చేస్తారు? అలా దృష్టి ఇస్తూ ఉంటారు, ఏమీ మాట్లాడరు, ఏమీ జ్ఞానం చెప్పరు. అంటే ఏంటి? ఇది కూడా జ్ఞాపకం యొక్క యాత్ర అనేది పిల్లలకు పెంచడం కోసం అన్నమాట, చేయించడం అన్నమాట. అంటే బాబా దృష్టి ఇస్తున్నప్పుడు బాబా వైపే దృష్టి, శివ్ బాబా దృష్టి ఇస్తున్నారు అని ఉంటుంది కదా మనసులో. అందర్ మే సమస్తే హో బాబా కుచ్ బోలే జ్ఞానరత్న దేవే. అలా బాబా ఏదైనా మాట్లాడాలి, జ్ఞానరత్నాలు ఇవ్వాలి అని పిల్లలు అనుకుంటారు కదా. బాబా వచ్చిందే జ్ఞానరత్నాలు ఇవ్వడానికి. ఎందుకంటే బాబా దగ్గర జ్ఞానరత్నాలు ఎన్ని ఉన్నాయి? సాగరం అంతా జ్ఞానరత్నాలు ఉన్నాయి. పిల్లలు ఆత్మాభిమానిగా కూర్చోండి, బాబాని జ్ఞాపకం చేయండి. ఇది కూడా జ్ఞానమే అని చెప్పబడుతుంది. ఈ డ్రామా చక్రం ఏదైతే ఉందో, మీ ఆత్మ ఎలా ఒక్కొక్క మెట్టు దిగుతూ వచ్చింది, ఆత్మలో ఎలా మార్పు అనేది వచ్చింది, ఇప్పుడు బాబాని జ్ఞాపకం చేస్తున్నారు, ఇదంతా కూడా జ్ఞానమే. బాబా ఏది అర్థం చేయిస్తారో అది జ్ఞానమే. జ్ఞాపకం యొక్క యాత్రలో ఉండండి అని కూడా అర్థం చేయిస్తారు. ఇదంతా జ్ఞానరత్నాలు పిల్లలకు బాబా ఇస్తున్నారు. యహ రత్న బహుత్ అచ్చే హై. ఇవి మంచి మంచి రత్నాలు ఉన్నాయి. బాప్ कहते हैं अपने 84 జన్మ కో యాద్ కరో. మీ 84 జన్మలను మీరు గుర్తుంచుకోండి. తుమ్ పవిత్ర ఆయే థే, ఫిర్ పవిత్ర హోకర్ హీ జానా హై. మీరు పవిత్రంగా వచ్చారు, పవిత్రంగా అయ్యే మళ్ళీ పరంధామానికి వెళ్ళాలి అనేది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇలా వెళ్ళిపోవడం అనేది కుదరదు కదా.
వచ్చేటప్పుడు ఎంత పవిత్రంగా వచ్చారో వెళ్ళేటప్పుడు కూడా అంతే పవిత్రంగా అయి వెళ్ళాలి. కర్మాతీత స్థితికి చేరుకోవాలి, పూర్తి వారసత్వాన్ని పొందాలి. అది కూడా ఎప్పుడు లభిస్తుంది? ఆత్మ సతోప్రధానంగా అయి జ్ఞాపకం యొక్క బలంతో సతోప్రధానంగా అయినప్పుడు. ఈ మాటలు ఎంతో విలువైనటువంటివి, నోట్ చేసుకుంటూ ఉండాలి. ఆత్మలోనే ఇదంతా ధారణ జరుగుతూ ఉంటుంది. ఈ శరీరం అయితే కర్మేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ కర్మేంద్రియాలతో కూడిన శరీరము వినాశనం అవుతుంది. సంస్కారాలు మంచి చెడు ఇవన్నీ ఆత్మలోనే ఇమిడి ఉంటాయి. బాబా ఏదైతే అర్థం చేయిస్తున్నారో 84 జన్మల చక్రం, ఇది ఎంతో సహజమైనటువంటిది. ఇప్పుడు ఆ 84 జన్మల చక్రాన్ని నేను ఆత్మను పూర్తి చేసుకున్నాను, వాపస్ బాబా వద్దకు వెళ్ళాలి. ఇది పాత చెప్పు లాంటిది, దీంతో వైరాగ్యం అనేది రావాలి. ఆత్మ పవిత్రంగా అయి భవిష్యత్తులో పవిత్రమైన శరీరాన్ని తీసుకుంటాను అని గుర్తుండాలి. సత్యుగంలో ఆత్మ మరియు శరీరం పవిత్రంగా ఉండేటువంటివి. ఇప్పుడు ఆత్మ అపవిత్రంగా అయిపోవడం వల్ల శరీరం కూడా అలాంటిదే లభించింది. బంగారం ఎలాంటిది ఉంటే నగ కూడా అలాంటిదే తయారవుతుంది కదా. గవర్నమెంట్ కూడా అంటుంది, మరి తేలికైనటువంటి బంగారం యొక్క నగలు ధరించండి. ఉస్కా భావ్ కమ్ హై, అభి తుమ్హారీ ఆత్మకి భీ వాల్యూ కమ్ హై, ఎందుకంటే రేటు తక్కువ ఉంటాయి అంటుంటారు. మరి బాబా అంటారు, పిల్లలు మీ ఆత్మ యొక్క రేటు విలువ కూడా తగ్గిపోయింది అంటున్నారు. వహా తుమ్హారీ ఆత్మకి కిత్నీ వాల్యూ రహతీ హై. అదే సత్యుగంలో మీరు ఎంత విలువైన ఆత్మలుగా సత్వప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు, కల్తీ కలిసింది, ఎందుకు పనికిరాని వారిగా అయ్యారు. అక్కడ ఆత్మ పవిత్రంగా ఉంటుంది కదా, చాలా విలువైనటువంటిది. ఇప్పుడున్న ఆత్మ 9 క్యారెట్ల బంగారం లాంటిది, ఏమీ విలువ ఉండదు 9 క్యారెట్ల బంగారానికి. అందుకనే బాబా అంటారు, ఆత్మ పవిత్రంగా తయారు చేసుకున్నట్లయితే శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది అని చెప్పి. అయ్యో మొదలు పెట్టేశాను రా మురళి, నేను అది మ్యూట్లో పెట్టా, మీ దగ్గర మాటలు వస్తున్నాయని. సరే సరే, ఇక్కడ నుండి వినండి. ఆత్మ अपवित्र बन गई तो शरीर भी अपवित्र है, जैसे सोना वहाँ तुम्हारी आत्मा की कितनी వాల్యూ रहती है. ఇక్కడ ఆత్మ 9 క్యారెట్ల బంగారంగా ఉన్నది. బాబా అంటారు, ఆత్మ పవిత్రంగా తయారు చేసుకున్నట్లయితే శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది. ఈ జ్ఞానం అనేది ఎవ్వరు కూడా ఇవ్వలేరు. బాప్ హీ కహతే హై మామీ కమ్ యాద్ కరో, కృష్ణ కైసే కహెంగే వహతో దేహదారి హైనా. బాబానే అంటారు, ఒకే ఒక నన్ను జ్ఞాపకం చేయండి. కృష్ణుడు ఈ మాట ఎలా అనగలుగుతారు? ఎందుకంటే కృష్ణుడు కూడా దేహధారి కదా. బాబా అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను జ్ఞాపకం చేయండి, ఏ దేహధారులను జ్ఞాపకం చేయకూడదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఇతరులకు కూడా అర్థం చేయించాలి. శివ్ బాబా హై నిరాకార్, ఉన్కా అలౌకిక్ జన్మ హై. శివ్ బాబా నిరాకారుడు, శివ్ బాబాది అలౌకికమైనటువంటి జన్మ. తుమ్ బచ్చోం కో భీ అలౌకిక్ జన్మ దేతే హై. పిల్లలకు కూడా బాబా అలౌకిక జన్మని ఇచ్చారు. అలౌకికమైన తండ్రి, అలౌకికమైన పిల్లలు. లౌకిక, పారలౌకిక, అలౌకిక అని 3 ఉంటాయి కదా. మీరు ఇప్పుడు అలౌకిక జన్మ తీసుకున్నారు అంటున్నారు. అంటే పారలౌకిక జన్మ ఉండదు కదా. అలౌకిక జన్మ, లౌకిక జన్మ అంటారు. బ్రహ్మ ద్వారా ఇచ్చేదాన్ని అలౌకిక జన్మ అంటారు. పారలౌకిక తండ్రికి అయితే ఎప్పుడు పిల్లలే ఉన్నారు కదా, దాంట్లో మళ్ళీ కొత్తగా జన్మ తీసుకునేది ఏమీ ఉండదన్నమాట. లౌకికంలో అయితే లౌకికంలో శరీరం ద్వారా ఎలాగో జన్మ తీసుకొని ఉన్నారు కదా. ఇప్పుడు లభించిన దాన్ని ఏమంటారంటే అలౌకిక జన్మ అంటారు. అంటే బ్రహ్మ ముఖం ద్వారా కొత్త జన్మ లభించింది కాబట్టి దీన్ని అలౌకికమైన జన్మ అంటారు. ఇక్కడ బ్రహ్మ తల్లి శివబాబా తండ్రిగా అయి జన్మ అనేది ఇచ్చారు అని అర్థం అన్నమాట. అంటే జన్మ ఇవ్వడం అంటే దత్తత తీసుకోవడాన్ని బాబా అలౌకిక జన్మ అని అంటారు. మీరు బ్రాహ్మణులు, మీది అలౌకికమైన జన్మ. అలౌకిక తండ్రితో అలౌకిక వారసత్వం లభిస్తుంది.
బ్రహ్మ కుమారులు తప్ప ఎవరు స్వర్గానికి అధికారిగా తయారు కాలేరు. ఎందుకంటే మీరు తప్ప ఎవరు చదువుకోవడం లేదు, ధారణ చేయడం లేదు, కాబట్టి ఎవరు స్వర్గానికి అధికారిగా అవ్వలేరు కదా. మనుష్య కుచ్ భీ సమస్తే నహీ హై. మనుషులకి ఈ విషయాలు తెలియదు. మీకు బాబా అర్థం చేయిస్తున్నారు. ఆత్మ జో అపవిత్ర బని హై వహ సివాయ్ యాద్కే పవిత్ర బన్ నహీ సక్తి. ఆత్మ ఏదైతే అపవిత్రంగా అయిపోయిందో జ్ఞాపకంతో తప్ప పవిత్రంగా అవ్వలేదు. జ్ఞాపకంలోనే ఉండదనుకోండి, కల్తీ అనేది తొలగదు కదా. పవిత్రంగా అవ్వాలి. పవిత్ర బన్ నహీ సకేంగే ఫిర్ సజాయే భీ ఖానీ పడేగి. బాబా అంటారు, పిల్లలు మీరు పవిత్రంగా అవ్వలేం బాబా అంటే మరి అయితే శిక్షలు అనుభవించాలి కదా పిల్లలు అంటారు. మొత్తం ప్రపంచంలోని ఆత్మలందరూ పవిత్రంగా అవ్వాల్సిందే. అది శిక్షలు అనుభవించైనా అవ్వాల్సిందే, మీ అంతటా మీరు పవిత్రంగా అవ్వడం ద్వారా అయినా అవ్వాల్సిందే. శరీరం అయితే సత్యుగ శరీరం ఎక్కడ దొరకదు. ఆత్మ పవిత్రంగా తయారు కావాలి. స్వయాన్ని నేను ఆత్మనని భావించాలి. ఇందులోనే శ్రమ అనేది ఉన్నది. వ్యాపార వ్యవహారాలు చేసుకుంటున్నా, పనులు చేసుకుంటున్నా ఆత్మస్థితిలో ఉండి చేసుకోవడమే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆత్మ बाप कहते हैं, अच्छा अपने को आत्मा नहीं समझते तो शिव बाबा को याद कैसे कर सकते हो. మరి ఆత్మగా భావించకపోతే శివ బాబాని ఎలా జ్ఞాపకం చేస్తారు అని బాబా అంటారు. అచ్చా, జ్ఞాపకం అయితే చేయడం ప్రాక్టీస్ చేయాలి, వదిలిపెట్టకూడదు. నేను ఆత్మాభిమానిగా అవ్వలేదు కదా అని జ్ఞాపకం వదిలేసేయరు కదా. చేయగా వస్తూ ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో కూడా శ్రమ చేస్తూ ఉంటారు. మరి నేను ఆత్మను, ఆ శరీరిని అనేటువంటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ శరీరం ద్వారా నేను కర్మ అనేది చేస్తున్నాను, నేను శివ్ బాబాని జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మ హీ పెహలే పవిత్రతి. ఆత్మనే ఫస్ట్ పవిత్రంగా ఉండేది, మళ్ళీ ఇప్పుడు పవిత్రంగా తయారు కావాలి. ఇందులోనే శ్రమ ఉన్నది. చాలా గొప్ప సంపాదన ఇది. యహా కితనే భీ షాహుకార్ హై, అరబ్ కరబ్ హై, పరంతు వహ సుఖ్ నహీ హై. ఇక్కడ ఎంత షాహుకారులైనా, కోటీశ్వర్లైనా, అంటే అరబ్ కరప్పతి అయినా, అంటే మిలియనీర్లైనా కానీ వాళ్ళు కూడా ఏమీ సుఖంగా లేరు పిల్లలు అని బాబా అంటున్నారు. వాళ్ళ తలపైన కూడా ఎన్ని రకాలైన దుఃఖాలు ఉంటూ ఉంటాయి. పెద్ద పెద్ద రాజులని, ప్రెసిడెంట్లని, ఈరోజు ఎవరైతే మరి ఉన్నారో వాళ్ళు ఎవరైతే చెప్పబడుతున్నారో, గొప్ప పేరు ఉన్నదో, రేపు వాళ్ళని ఎవరు చంపేస్తారు అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. విదేశాల్లో కూడా చూడండి అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. షాహుకారం పర్, రాజా పర్తో ముసీబత్ హై. బాగా డబ్బున్న వాళ్ళు, రాజులు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎక్కువ కష్టం ఉంటూ ఉంటుంది, అంటే ఎక్కువ భయం ఉంటూ ఉంటుంది. యహా భీ జో రాజాయే థే వహ ప్రజా బన్ గయే హై. ఇప్పుడైతే రాజులు అనేవాళ్ళు అంటే ఊరికే రాజవంశాలు మిగిలినాయి కానీ రాజ్యాలు, రాజులు అలా లేవు. వాళ్ళు కూడా ప్రజలుగా అయిపోయారు. ఇక్కడ మరి రాజుల మీద కూడా ప్రజల రాజ్యం అయిపోయింది కదా. డ్రామాలోనే ఇలా ఇమిడి ఉన్నది. అంతిమ స్థితి వచ్చేసరికి ఇలాగే ఉంటుంది. చాలా పరస్పరం గొడవ పడుతూ కొట్టుకుంటూ ఉన్నారు కదా. తుమ్ జాన్తే హో కల్ప పెహలే భీ ఐసే హీ హువా థా. కల్ప పూర్వం కూడా ఇలాగే జరిగింది. గుప్త వేషంలో మీరు బాబాని వచ్చిన బాబాని తెలుసుకున్నారు. హృదయపూర్వకమైన ప్రేమతో బాబాని జ్ఞాపకం చేయాలి. మీ రాజ్యం మళ్ళీ మీరు తీసుకుంటున్నారు కదా, మీరు బాబాని గుర్తించారు కదా. మేము అధికారిగా ఉండేవారిమి, సూర్యవంశీ దేవతలుగా ఉండేటువంటి వారిమి, మళ్ళీ తిరిగి ఆ విధంగా తయారవుతున్నాము, పురుషార్థం చేస్తున్నాము. క్యోంకి యహా తుమ్ సత్యనారాయణకి కథ సున్ రహే హో. ఇక్కడ మీరు సత్యనారాయణ కథ వింటున్నారు. బాబా ద్వారా నరుని నుండి నారాయణుడిగా ఎలా అవ్వాలి అని నేర్చుకుంటున్నారు. బాబా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. భక్తి మార్గంలో ఇలాంటి విషయాలు ఎవ్వరు కూడా నేర్పించలేరు. ఏ మనుష్య మాతృల్ని నీవే తండ్రివి, నీవే టీచర్వి, నీవే గురువువి అని మహిమ చేయడం అనేది జరగదు. భక్తిలో చూడండి రకరకాలైనటువంటి కథలు ఇవన్నీ కూడా రచించారు, పాతవి. ఇప్పుడు మీకు 21 జన్మలు అన్ని విషయాలు కూడా మీకు అర్థమవుతున్నాయి. ఇవన్నీ చదివే అవసరం ఉండదు. ఇంకా ఈ భక్తి మార్గం యొక్క కథలు ఇవన్నీ చదివే అవసరం ఉండదు. మీరు ఇంకా విశ్రాంతి తీసుకుంటారు. ఇంకా అక్కడ ఏ రకమైన శ్రమ కూడా చేయరు. అక్కడ
ఎందుకంటే అక్కడ పావనంగా ఉంటారు కదా. ఇప్పుడు పావనంగా తప్పకుండా కావాలి అని బాబా చెప్తారు. అక్కడ విశ్రాంతిగా ఉంటుంది ఆత్మ. ఇక్కడ సంపాదన చేసుకున్నారు కాబట్టి అక్కడ విశ్రాంతిగా ఉంటారని అర్థం. బాప్ कहते हैं अपने को ఆత్మ సమझो, నేను ఆత్మను అని భావించండి. అర్ధకల్పము డ్రామానుసారంగా ఆత్మలైన మీరు దేహాన్ని అనే భ్రాంతిలోకి వచ్చి దేహ అభిమానంలోకి వచ్చారు. ఇప్పుడు దేహంలో ఉండే ఆత్మను అంటే దేహిని అని చెప్పి భావించారు. ఈ విధంగా ఆత్మాభిమానిగా ఉన్నాను. డ్రామానుసారంగా ఈ పాత శరీరాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తదిగా చేసుకోవాలి. అంటే సత్యుగంలో కొత్త శరీరం లభించాలంటే ఆత్మ పావనంగా కావాలి కదా. సృష్టి ఇదే ఉంటుంది, వేరే చోటకి వెళ్ళి కొత్త శరీరం పొందడం ఉండదు. ఇదే సృష్టి పైన మీరు మళ్ళీ కొత్త శరీరం తీసుకొని రాజ్యం చేస్తారు. ఈ పాత ప్రపంచం తిరిగి కొత్తదిగా అవుతుంది. నయీ దునియామే నయా భారత్. కొత్త ప్రపంచంలో కొత్త భారతదేశం ఉండేది, దేవీ దేవతలు ఉండేవారు. క్యాపిటల్ అనేటువంటిది మరి ఈ ఢిల్లీ యొక్క ప్రాంతము ఏదైతే ఉంటుందో ఇదే యమునా నదీ తీరము అని అంటారు. ఇదే ఉంటుంది. ఇది పరిస్థాన్ అనే పేరుతో ఉంటుంది. అక్కడ న్యాచురల్ బ్యూటీ అనేది సుందరత ఉంటుంది. ఆత్మ కూడా ఎంతో పవిత్రంగా ఉంటుంది. శరీరము అలాంటిదే ఉంటుంది. నేను వచ్చి మిమ్మల్ని హసీన్గా సుందరమైన దేవీ దేవతలుగా తయారు చేస్తాను అని బాబా అంటారు. మీకు మీరే పరిశీలించుకోవాలి. మరి నా ఆత్మలో ఏ అవగుణాలు లేవు కదా, జ్ఞాపకంలో నేను ఉంటున్నానా, చదువు పఢాయి బి పడినీ హే, చదువు కూడా చదువుకోవాలి. ఎందుకంటే ఇవే కదా రత్నాలు ఉన్నాయి, ఇక్కడ సంపాదన చేసుకుంటున్నారు. ఇది చాలా ఉన్నతోన్నతమైన చదువు. ఈ ఒక్క చదువుతోనే మీరు ఎంత సంపన్నంగా తయారవుతున్నారు. అక్కడ ఎన్ని చదువులు చదువుకున్నా ఇంత సంపన్నంగా ఎవరు అవ్వలేరు కదా. ఈ చదువు ఉన్నతోన్నతమైంది. చదివించే బాబా ఉన్నతోన్నతమైనటువంటి వారు. ऐसे नहीं कि शिव बाबा को इस दुनिया का मालिक है. శివ్ బాబా ఈ ప్రపంచానికి అధికారిగా అవ్వడం అనేది జరగదు. ఇది చదువు ఉన్నది, చదివించేవారు ఉన్నతోన్నతమైన తండ్రి ఉన్నారు. తో విశ్వమే మాలిక్ తుమ్ బంతే, విశ్వానికి అధికారిగా మీరవుతారు. ఎంత కొత్త కొత్త గుహ్యమైన విషయాలు బాబా వినిపిస్తున్నారు. మనుషులు అనుకుంటూ ఉంటారు పరమాత్మ ఈ సృష్టికి అధికారి అని అనుకుంటూ ఉంటారు. కానీ బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, నేను ఈ సృష్టికి అధికారి కాదు, మిమ్మల్ని ఈ సృష్టికి అధికారిగా చేస్తాను. కానీ మీ రాజ్యాన్ని మీరే పోగొట్టుకుంటారు. మళ్ళీ బాబా వచ్చి సృష్టికి అధికారిగా తయారు చేస్తారు. విశ్వము అనే మాట ఈ ప్రపంచానికి వాడతారు. పరంధామాన్ని విశ్వం అనరు, సూక్ష్మలోకాన్ని కూడా విశ్వం అని అనరు. మూలవతనం నుండి మీరు ఇక్కడికి వచ్చారు. 84 జన్మల చక్రంలో తిరిగారు. మళ్ళీ బాబా తప్పకుండా రావాల్సిందే. మీరుతో పురుషార్థం అనేది చేయిస్తున్నారు. మళ్ళీ ప్రారంధాన్ని మీరు పొందుతారు. ఏది పోగొట్టుకున్నారో అది పొందుతారు. దీన్నే ఓటమి గెలుపు ఆట అంటారు. మీరు ఇంతకు ముందు పోగొట్టుకున్నారు, ఓడిపోయారు మాయతో. ఇప్పుడు మాయతో గెలుస్తున్నారు, మళ్ళీ రాజ్యం పొందుతున్నారు. ఈ రావణ రాజ్యం సమాప్తమైపోతుంది. బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తున్నారు. స్వయంగా పరమాత్ముడే వచ్చి అర్థం చేయిస్తున్నారు. అక్కడ మనుషులకు చదివిస్తూ ఉంటారు, కానీ ఇక్కడ పరమాత్ముడు ఆత్మలకు చదివిస్తున్నారు. ఈ చదువు యొక్క సంస్కారాలు మీరు తోడు తీసుకొని వెళ్తారు. మీరు ఇప్పుడు నాలెడ్జ్ఫుల్గా అయ్యారు. ప్రపంచంలో మీరు ఏదైతే వింటారో అది భక్తి మార్గం యొక్క నాలెడ్జ్ అని చెప్పబడుతుంది, కానీ ఇది జ్ఞానము అని చెప్పబడుతుంది. ఇది భక్తి యొక్క నాలెడ్జ్ కాదు కదా. ఎందుకంటే భక్తి యొక్క నాలెడ్జ్ మీరు ఎంత సంపాదించినా దాంట్లో సంపాదన అనేది ఉండదు, కానీ దీంట్లో సంపాదన అనేది ఉంటుంది. శాస్త్రాలు చదివారనుకోండి, ఎవరైనా సంపాదన చేసుకోలేరు కదా. ఒకవేళ శాస్త్రాలు చదివి వినిపించి పండితులుగా అయ్యి అట్లా అయ్యి ఏమన్నా సంపాదించుకోవచ్చు, కానీ శాస్త్రాల ద్వారా ఎలాంటి సంపాదన జరగదు. ఆత్మిక సంపాదన జరగదు, దైహిక సంపాదన కూడా జరగదు. ఇంకా అక్కడ లాయరో డాక్టర్ అయ్యారనుకోండి, ఆ పుస్తకాలు చదువుకున్నారనుకోండి,
ఇంకా వాటితో అయినా సంపాదించుకోవచ్చు. కానీ శాస్త్రాలు చదివితే ఆ సంపాదన కూడా ఏమీ ఉండదన్నమాట. బాబా అంటారు, పిల్లలు ఇది ఆత్మికమైన జ్ఞానం. రూహంకు రుహానీ బాబ్ బేట్ నాలెడ్జ్ సునాతే హే. ఆత్మలకు ఆత్మిక తండ్రి ఈ జ్ఞానాన్ని వివరిస్తున్నారు. 5000 సంవత్సరాల ముందు కూడా మీరు విన్నారు. మొత్తం మనుష్య సృష్టిలో ఈ విధంగా ఎవ్వరూ ఎప్పుడూ చదివించలేరు. ఈ జ్ఞానమే ఎవరికీ తెలియదు. అసలు ఈశ్వరుడు ఎలా చదివిస్తారు అనేది కూడా ఎవరికీ తెలియదు. మీకు తెలుసు, ఇప్పుడు మేము చదువుతో కింగ్డమ్ అనేది రాజ్యం స్థాపన చేసుకుంటున్నాము. ఎవరు బాగా చదువుకుంటే, శ్రీమతం మీద నడిస్తే వాళ్ళు హైయెస్ట్గా అవుతారు. బాప్ जी जाए निंदा कराते हैं, जो हाथ छोड़ देते हैं वह प्रजा में भी बहुत कम पद पाएंगे. కానీ ఎవరైతే బాబా నింద చేసేవారిలాగా చేయించేవారిలాగా తయారవుతారో, చెయ్యి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారో, అలాంటి వారైనా ఇలాంటి వారైనా ప్రజలు కూడా కాదు, ప్రజల్లో కూడా తక్కువ పదవులు ఉంటాయి. అంటే ప్రజల దగ్గర కూడా సేవకులు ఉంటూ ఉంటారన్నమాట. అలాంటి వారిగా అవుతూ ఉంటారు. బాప్తో ఏకీ పढ़ाई పడాతే. బాబా అంటారు, ప్రజల కన్నా తక్కువ పదవి పొందే వారికి చదివించేది నేనే, ఉన్నతమైన విశ్వానికి అధికారిగా అయ్యే వారికి చదివించేది నేనే. నేను ఒక్క చదివే చదివించాను. కానీ కొందరేమో చదువుకొని విశ్వానికి అధికారిగా అయ్యారు, కొందరేమో ప్రజల దగ్గర దాసదాసులుగా అయ్యారు. ఇది మీరు చదువుకునే తీరును బట్టి, సంపాదన చేసుకునే తీరును బట్టి ఉంటుందన్నమాట. పढ़ाई में कितनी మార్జిన్ है. చూడండి ఎంత తేడా అనేటువంటిది, చదువు యొక్క ఫలంలో ఎంత తేడా అనేది పొందుతున్నారు. ఎందుకంటే వారి యొక్క బుద్ధి అనేది ఆ విధంగా రిసీవ్ చేసుకుంటుంది. ఇప్పుడు దైవీ రాజ్యం అనేటువంటిది స్థాపన జరుగుతున్నది. ఏక్ హీ బాప్ హే జో యహా ఆకర్ కింగ్డమ్ స్థాపన కర్తే హే. ఒక్క బాబా మాత్రమే రాజ్య స్థాపన చేస్తారు. ఇంకా ఎవరు కూడా మరి రాజ్య స్థాపన చేయరు. వేరే ధర్మాత్మలు వచ్చారనుకోండి, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు స్థాపన చేసి వెళ్ళిపోతారు. వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత వాళ్ళ రాజ్యాలు వస్తాయి. ఇప్పుడు క్రైస్తవు ఉన్నారనుకోండి, క్రిస్టియన్ ధర్మ స్థాపన చేసి వెళ్ళిపోతారు, ఇంకొక జన్మలు తీసుకోవడానికి వెళ్ళిపోతారు. ఆ క్రిస్టియన్స్ చాలామంది పెరిగి 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 అప్పుడు ఎక్కువ సంఖ్య అయ్యాక వాళ్ళకి రాజ్యాలు అనేవి ఏర్పడతాయి. అంతే తప్ప యేసు వచ్చి, అంటే క్రైస్ట్ వచ్చి క్రిస్టియన్ రాజ్యాన్ని, క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపించి వెళ్ళరన్నమాట. ఒక్క బాబా మాత్రమే రాజ్య స్థాపన చేస్తారు మరియు ధర్మస్థాపన కూడా చేస్తారు. అంటే దేవతా ధర్మము వస్తుంది, దేవతా రాజ్యం కూడా వస్తుంది. అందుకనే బాబా అంటారు, పిల్లలు మీరు త్వరగా తయారవ్వాలి, పొరపాట్లు చేస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు. జ్ఞాపకం చేయలేదనుకోండి, అతి విలువైన సమయం అంతా నష్టపోయినట్లే కదా. అలా అని శరీర నిర్వహణ చేసుకోవద్దని కాదు, శరీర నిర్వహణ కోసం కూడా శ్రమ పడాలి. దానిలో కూడా నేను ఎలా బాబాని జ్ఞాపకం చేయాలి అని మీరు ఆలోచించండి. చేతులతో పని చేయండి, మనసు బాబా మీద పెట్టండి. హత్ కార్డే దిల్ యార్డే. అంటే చేతులేమో పని చేయాలి, మనసేమో యార్ అంటే ప్రియుడైన బాబా పైన ఉండాలి. యాద్ నహీ కర్తే మోస్ట్ వాల్యుబుల్ సమయం నుక్సాన్ హై. లేకపోతే సమయం అంతా వేస్ట్ అయిపోయినట్లే కదా. బాబా అంటారు, నన్ను జ్ఞాపకం చేస్తే మీకు రాజ్యం అనేది లభిస్తుంది. ఖుదా దోస్త్ యొక్క కథ అనేటువంటిది చెప్తూ ఉంటారు కదా, విన్నారు కదా. అలాగే అల్లావుద్దీన్ యొక్క నాటకం కూడా చూపిస్తూ ఉంటారు కదా. అల్లావుద్దీన్ దీపాన్ని రాయగానే ఆయనకి ఖజానాలు లభించినాయి, బోళ్ళంత సంపద లభించింది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు దీపం ఎవరు? శివ్ బాబా ఉన్నారు. అల్లాహ్ ఎవరు? శివ్ బాబా ఉన్నారు. మరి శివ్ బాబాని జ్ఞాపకం చేయడంతో మీకు అపారమైన కుబేర ఖజానాలు లభిస్తున్నాయి అని చెప్పారు. అల్లాహ్ తుమ్కో ఠకా కర్నే సే క్యా బంతే తో झट దివ్య దృష్టి సే వైకుంఠ చలే జాతే. వెంటనే దివ్య దృష్టితో వైకుంఠానికి వెళ్ళిపోతారు. ఆగే బచ్చే ఆపస్ మే మిల్కర్ బైఠతీ థీ, ఫిర్ ఆపే హీ చలీ జాతీ థీ ధ్యాన్ మే. మరి ఇదివరకు పిల్లలు వాళ్ళే పరస్పరం కూర్చొని అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోయేటువంటి వారు. ఆ తర్వాత అందరూ ఇదేదో జాదు ఉన్నది, అది ఇది అనేటువంటి రకరకాల మాటలు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత శివ్ బాబా
నెమ్మదిగా కొంచెం జ్ఞానం పిల్లలకి వివరిస్తూ సాక్షాత్కారాలు అనేవి బంద్ చేసేసారు. కొంచెం జ్ఞానం అర్థమైన తర్వాత పిల్లలు జ్ఞానంతో నిశ్చయబుద్ధి కావడం అయిన తర్వాత ఇంకా సాక్షాత్కారాలు అనేవి బంద్ చేసేసారు. ఎందుకంటే పూర్తి కొత్త జ్ఞానం ఉన్నది. అందుకనే బాబా సాక్షాత్కారాలు చేయించవలసి వస్తుంది. ये सब बातें इस समय की है। तो हाथ मथाई की भी कहानी है। यह मुहलरा मुख में डालते थे तो माया गुम हो जाती थी। హాతిం కథ కూడా చెప్తూ ఉంటారు కదా. హాతిం కథ కూడా ఈ సమయానికే ఉన్నది. అక్కడ హాతిం స్వర్గంలో ఉన్నటువంటి, అక్కడ శాపగ్రస్తంగా ఉన్నటువంటి వారికి శాప విమోచనం కోసం బయలుదేరాడు అని అంటూ ఉంటారు. ఆయన నోట్లో మొహల్రా వేసుకోమని చెప్పి ఒక పర్య ఇస్తుందన్నమాట. అది నోట్లో మొహల్రా వేసుకుంటే అగ్నిలోంచి వెళ్ళిపోయిన అగ్ని ఏమి చేయలేదు, నీళ్ళల్లోంచి వెళ్ళిపోయిన పాముల మధ్యలోంచి వెళ్ళిన పాములు ఏం కరువు, ఏమీ చేయకుండా ఉంటుంది. చివరికి తన లక్ష్యాన్ని ఆయన చేరుకుంటాడు. అలా అదే మొహల్రా అనేది తీసేస్తే మళ్ళీ మాయ వచ్చేస్తూ ఉంటుంది. బాబా అంటారు, నోట్లో మొహల్రా వేసుకోవడము అంటే ఏంటి అర్థం అంటే బాబాని జ్ఞాపకం చేస్తూ సైలెన్స్లో, అంటే మాట్లాడకుండా ఉండాలి. ఎవరైనా నోట్లో ఏదైనా వేసుకున్నారనుకోండి, ఇంకా మాట్లాడడం కుదరదు కదా. అట్లా బాబా అంటారు, మీరు నా జ్ఞాపకం అనేది లోపల ఉంచుకొని మీరు పైకి ఏం మాట్లాడకుండా సైలెన్స్గా ఉండాలి. నోట్లో మొహల్రా వేసుకోవాలి. అప్పుడు అగ్ని లాంటి పరిస్థితులు వస్తాయి, వెళ్ళిపోతాయి. లేకపోతే విషతుల్యమైన పరిస్థితులు వస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ మిమ్మల్ని మాత్రం ఏమీ చేయలేవు అంటారు. ఆ రహస్యాలన్నీ మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు కదా. కాబట్టి పిల్లలు నోట్లో మొహల్రా వేసుకోండి అంటున్నారు. అంటే ఒక బంగారు నాణాన్ని మొహల్రా అంటారు అనమాట. అది మంత్రించింది ఒక పర్య ఇస్తే ఆయన వేసుకున్నాడు అని కథలు చెప్తారనమాట. तो तुम शांति के सागर हो, आत्मा शांति में अपने स्वधर्म में रहती है. మీరు శాంతి యొక్క సాగర్లు అవుతున్నారు కదా. ఆత్మ తన శాంతి అనే స్వధర్మంలో స్థితి అవ్వాలి. నేను ఆత్మను, నా స్వధర్మము శాంతి. అదే ఒకవేళ శబ్దంలోకి వచ్చారు, మాటల్లోకి వచ్చారు, అది పరధర్మం అయిపోయింది కదా. కాబట్టి అనవసరమైన మాటల్లో కూడా రావద్దు. సత్యుగం అంటే మీకు తెలుసు కదా, మేము ఆత్మలు ఎలా ఉన్నాము. తో బాకీ పరమాత్మ బాప్కు కోయి భీ నహీ జానతే. పరమాత్ముడు తండ్రిని గురించి అసలు ఎవ్వరికీ తెలియదు. కభీ కోయి పూఛే బోలో వహా వికార్ కా నామ్ నహీ హై హీ వైస్లెస్ వా. 5 వికార్ వహా హోతే నహీ, దేహాభిమాన్ హీ నహీ హై. సత్యుగంలో వికారాలు అనేవే ఉండవు. నిర్వికారి ప్రపంచం అనే మహిమ ఉన్నది కదా. అసలు దేహము అనే భ్రాంతే లేనప్పుడు వికారాలు ఎక్కడి నుండి వస్తాయి, మా ఎక్కడి నుండి వస్తుంది. అసలు దేహము అనే వాళ్ళు అనుకోరు. నేను దేహాన్ని అనే భ్రాంతి కూడా వాళ్ళకు ఉండదు. ఇది మాయారాజ్యం. ఇక్కడ నేను ఒక దేహాన్ని అనే భ్రాంతిలో ఉంటారు. అందువల్లే మోహము ఇవన్నీ కూడా వస్తాయి. పిల్లలు, ఇది పాత ప్రపంచం. ఇంకా మీరు ఈ ప్రపంచంలో లేకపోతే సంబంధాలతో మీరు మోహం పెట్టుకున్నా ఏమీ లాభం లేదు. మీరు నష్టమోహం అవ్వాల్సిందే. దీంతో వైరాగ్యం తెచ్చుకోవాల్సిందే. ఇల్లు వాకిలి అన్నిటినీ బుద్ధితో మరవాలి మీరు. తుమ్కోతో ఘర్బార్ నహీ చూడనా హై. ఇక్కడ బాబా బుద్ధితో మరవాలి అన్నారు, వదిలిపెట్టాలి అనలేదు. మీరు ఏది వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, కానీ బుద్ధితో మరవాలి. బాబా జ్ఞాపకంలో ఉంటూ నేను ఈ పాత శరీరాన్ని వదలాలి. అన్నింటి యొక్క లెక్కలు ఉన్నాయి ఇప్పుడు మీ ఆత్మకి. ఈ లెక్కలన్నీ మీరు పూర్తి చేసుకోవాలి. అప్పుడు ఇంటికి చేరాలి. ఇది కల్పకల్పం జరుగుతుంది. మీ బుద్ధి దూరం వరకు పైకి వెళ్ళాలి. ఓ లోగ్ దేఖ్తే హై కహా తక్ సాగర్ హై, సూర్య చాంద్ మే క్యా హై. చూడండి, సైంటిస్టులు సాగరం ఎక్కడి వరకు ఉంది, సూర్యుడు వెలుగు ఎక్కడి వరకు ఉంది, చంద్రుడు ఎక్కడి వరకు ఉన్నాడు, ఇవన్నీ అట్లా సాగరం లోతెంత ఉంది, ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. అట్లా మీరు కూడా నేను ఆత్మను ఎక్కడి నుండి వచ్చాను, ఈ సృష్టి అంతా కూడా ఎలా ఉన్నది, ఇదంతా సృష్టి ఒక స్టేజ్ ఉన్నది, ఈ సూర్యుడు చంద్రుడు లైట్లు ఉన్నారు, ఈ విషయాలన్నీ మీరు బుద్ధిలో పెట్టుకోవాలి. మేమే ఈ దేవతలుగా ఈ సృష్టి పైన రాజ్యం చేశాము. ఈ సృష్టి అంతా ఒక నాటక రంగం.
పైనుండి చూసారనుకోండి, కింద స్టేజీ మీద పాత్ర అనేది వహిస్తున్నాయి ఆత్మలన్నీ కూడా అనే విషయం మీకు అర్థమవుతుంది కదా. తో యహ మూలవతం సూక్ష్మవతం మే యహ హోతా నహీ హై. ఎందుకంటే ఈ నాటకము లైటింగు అంతా పరంధామంలోనూ లేకపోతే సూక్ష్మలోకంలోనూ ఉండవు. ఇవన్నీ కూడా లైటింగ్ పెట్టిన సృష్టి ఉన్నది కదా, అక్కడ ఆట ఉండదు పిల్లలు, ఇక్కడ సృష్టి మీద ఉంటుంది. ఇది అనాది ఆట, ఎప్పుడు ఆగిపోదు, అయిపోతూ ఉంటుంది, మొదలవుతూ ఉంటుంది, చక్రం తిరుగుతూనే ఉంటుంది, ప్రళయం ఎప్పుడు అవ్వదు. భారతదేశం అవినాశీ ఖండం, ఇస్మే మనుష్య రహతే హీ హై, జల్మయి హోతీ నహీ హై. మరి పైనుండి చూసారనుకోండి, కొంచెం భూమి మిగులుతుంది, అది కూడా భారతదేశం, జలమయం అవ్వదు, కొంచెం మిగులుతుంది. పశువులు పక్షులు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఉంటూ ఉంటాయి, కానీ వేరే రకంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఖండాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ ఖండాలు ఏమీ ఉండవు. సత్యత్రేతాయుగాల్లో ఏమీ ఉండవు, అంత నీరు తప్ప ఏమీ ఉండదు, ఏమీ కనిపించదు. తుమ్నే జో కుచ్ దివ్య దృష్టి సే దేఖా వహ ఫిర్ ప్రాక్టికల్ మే దేఖేంగే. ఆదిలో పిల్లలు దివ్య దృష్టితో ఏదైతే చూశారో మళ్ళీ ప్రాక్టికల్గా చూస్తారు. వైకుంఠంలో వెళ్ళి మీరు రాజ్యం చేస్తారు. జిస్కే లియే పురుషార్థ కర్తే రహతే హో, దానికోసమే మీరు పురుషార్థం చేస్తున్నారు కదా. అయినా బాబా అంటారు, జ్ఞాపకంలో ఎంతో శ్రమ ఉన్నది, మాయా ఇలా జ్ఞాపకం చెయ్యనివ్వదు. ఎంత ప్రేమతో బాబాని జ్ఞాపకం చేయాలి. అజ్ఞాన కాలంలో కూడా చూడండి, మరి ప్రేమతో తండ్రి యొక్క మహిమ చేస్తూ వచ్చారు కదా. तो हमारा फलाना ऐसा था, फलाने मर्तबे वाले था, अभी तुम्हारी बुद्धि में सारा सृष्टि चक्र बैठा हुआ है, सब धर्मों की నాలెడ్జ్ है. లౌకికంలో కూడా చూడండి, మా తండ్రి ఇంత గొప్ప, మా తండ్రి అంత గొప్ప అని చెప్తూ ఉంటారు కదా మనుషులు. మరి ఇప్పుడు బాబా ఎంత ఉన్నతోన్నతమైన తండ్రి, ఎంత ప్రేమతో బాబాని జ్ఞాపకం చేయాలి. బుద్ధిలో మొత్తం సృష్టి చక్రాన్ని కూడా తిప్పుతూ ఉండాలి. అన్ని మతాలు ధర్మాలు ఎలా వచ్చినాయి అనే నాలెడ్జ్ కూడా మీ దగ్గర ఉన్నది. జహా జైసే వహా రూహోం కా సిజ్రా హై, అక్కడ ఆత్మల యొక్క వృక్షం అనేది ఉంటుంది. అంటే ఏంటి, ఆత్మలన్నీ వృక్షం ఆకారంలో ఉంటాయి. తో యహా ఫిర్ మనుష్య సృష్టి కా సిజ్రా, కానీ ఇది మనుష్య సృష్టి వృక్షము అని అంటారు. ఇది విస్తరిస్తూ ఉంటుంది. ఫస్ట్ చిన్నదిగా ఉంటుంది మనుష్య సృష్టి అనే వృక్షం, తర్వాత పెరిగి పెరిగి పెద్దది అవుతుంది. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మ ఉన్నారు, ఫిర్ హే తుమ్హారీ బిరాదరి, ఆ తర్వాత మీరు బ్రాహ్మణులు, ఇంకా ఆ తర్వాత దేవతలు అవుతారు. ఇట్లా ఈ సృష్టి వృక్షం పెరుగుతూ ఉంటుంది. బాప్ సంఝాతే బచ్చే నర్సే నారాయణ బన్నా హై, మీరు నరుని నుండి నారాయణుడిగా అవ్వాలి పిల్లలు. తుమ్హారీ జో కథనీ కర్నీ హో వహీ కర్నీ, పహలే అప్ని అవస్థాకో దేఖనా హై, మీరు ఏది చెప్తున్నారో అట్లా మీరు చెయ్యాలి కూడా. ఎందుకంటే ముందు మీ స్థితిని మీరు చూసుకోవాలి కదా. బాబా హో హమ్తో ఆప్సే పూరా వర్షా లేకర్ హీ చూడేంగే, బాబా మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకొనే వదిలిపెడతాము. అలాంటి నడవడిక కూడా కావాలి. ఇది ఒక్కటే చదువు, నరుని నుండి నారాయణుడిగా అయ్యే చదువు. ఈ చదువు బాబా వచ్చి చదివిస్తున్నారు, రాజులకు రాజుగా చేస్తున్నారు. ఇంకా వేరే ఏ ఖండాలు అనేవి ఈ సృష్టి పైన ఉండవు. పవిత్రమైన రాజులు రాజ్యం చేస్తారు. फिर बिगर लाइट वाले अपवित्र राजा पवित्र राजाओं के मंदिर बनाकर पूजा करते हैं. తర్వాత రెండు కిరీటాలు ఉన్నటువంటి రాజుల రాజ్యం వెళ్ళిపోద్ది, ఒక కిరీటం ఉన్న రాజుల రాజ్యం వస్తుంది. లైట్ కిరీటం లేని రాజులు లైట్ కిరీటం ఉన్న రాజులకి పూజించడం మొదలు పెడతారు. ఇప్పుడు ఇంకా మీరు చదువుకుంటున్నారు. స్టూడెంట్ టీచర్కో క్యోం భూల్తే హే, స్టూడెంట్ టీచర్ని ఎలా మర్చిపోతారు అసలు. మరి పిల్లలు అంటారు బాబా మాయ మరపింప చేస్తుంది అని, ఇంకా దోషమే మాయ మీద పెట్టేస్తారు. అరే యాద్తో తుమ్కో కర్నా హై, సరే మరపింప చేస్తుంది, దాని పని మరపింప చేయడం, మరి మీ పని ఏంటి, జ్ఞాపకం చేయడం కదా, మరి మీ పని మీరు చేయాలి కదా అని బాబా అంటారు. మరి మీరైతే జ్ఞాపకం చేస్తూ ఉండాలి. ముఖ్యమైనటువంటి టీచర్ ఒక్కరే ఉన్నారు, తండ్రి ఒక్కరే ఉన్నారు.
बाकी और सब है नायब टीचर्स, बाप को भूल जाते हो, अच्छा टीचर को याद करो। మరి ఆ తర్వాత నంబర్ వార్గానే కదా టీచర్స్, శివ బాబా అందరికంటే మరి ఉన్నతోన్నతమైన టీచర్ ఉన్నారు. బాబాని మర్చిపోతే టీచర్ని జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే ఇక్కడ 3 ఛాన్స్లు ఉన్నాయి మీకు. ఒకరిని మర్చిపోయినా ఇంకొకరిని జ్ఞాపకం చేస్తూ ఉండొచ్చు. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया। धारणा कोसम फर्स्ट पॉइंट, बाप से पूरा वर्षा लेने के लिए जो कथनी हो वही करनी हो। బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలంటే ఏది చెప్తున్నారో అదే చేయాలి. ఇస్కా పురుషార్థ కర్నా హై, చెప్పిందే చేయాలి, పూర్తి పురుషార్థం చేయాలి, మోహాజీత్గా కావాలి. అప్పుడే వారసత్వం పూర్తిగా దొరుకుతుంది. సెకండ్ పాయింట్, ఎప్పుడు గుర్తుండాలి, మేము శాంతి సాగరుని పిల్లలము, మేము శాంతిలో ఉండాలి. నోట్లో మొహల్రా వేసుకోండి, అంటే ఏమి మాటలు నోట్ నుండి రావద్దు, సైలెన్స్లో ఉండి బాబాని జ్ఞాపకం చేయండి. అశరీరీ ప్రాక్టీస్ చేయాలి. గఫ్లత్ మే అప్నా టైం వేస్ట్ నహీ కర్నా హై, పొరపాట్లు చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. వరదాన్, तड़पती हुई आत्माओं को 1 सेकंड में गति सद्गति देने वाले मास्टर दाता भव. తపించేటువంటి ఆత్మలకు 1 సెకండ్లో గతి సద్గతిని ఇచ్చేటువంటి మాస్టర్ దాతాగా కండి. जैसे स्थूल सीजन का इंतज़ाम करते हो, सेवादारी सामग्री सब तैयार करते हो जिससे किसी को भी कोई तकलीफ ना हो. ఏ విధంగా స్థూలంగా ఒక సీజన్ మారిందనుకోండి, అన్నీ ముందే ఏర్పాటు చేసుకుంటారు. మధుబన్లు అనుకోండి, మరి మధుబన్లో కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. సేవాదారీలు అందరూ వస్తారా ఆ టైంకి, అట్లాగే సామగ్రి అంతా ఉంటుందా, ఇలా అన్నీ ఉన్నాయా, వస్తువులన్నీ ఉన్నాయా, అన్నీ చూసుకుంటారు. ఎందుకంటే ఏదైతే గ్రూప్ వస్తుందో వాళ్ళకి ఏ కష్టం ఉండకూడదు, టైం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి ముందే అన్నీ రెడీగా ఉంచుకుంటారు. ऐसे ही अब नई आत्माओं की गति सद्गति करने की अंतिम సీజన్ ఆనే వాలే హై. అలాగే ఇప్పుడు కొత్త ఆత్మలందరికీ కూడా, మొత్తం సృష్టిలోని ఆత్మలందరికీ కూడా గతి సద్గతి ఇవ్వాల్సినటువంటి అంతిమ సీజన్ అనే టైం వస్తుంది. అప్పుడు తపించే ఆత్మలు క్యూలో నిలబడి ఉంటారు. మరి వాళ్ళను కూడా పాపం ఎక్కువసేపు క్యూలో నిలబెట్టి కష్టపెట్టకూడదు కదా. వస్తూ ఉండాలి, తీసుకుంటూ ఉండాలి, వెళ్తూ ఉండాలి. మరి అలా ఇవ్వడానికి మీరు ఎవరు రెడీగా ఉండండి. పురుషార్థి జీవన్ మే రహనే సే ఊపర్ అబ్ దాతాపన్ కి స్థితి మే రహో, అంటే మీరు యోగం చేసి నింపుకోవడం స్థితిని కూడా దాటి మీరు యోగం చేస్తూ ఇస్తూ ఉండాలి, దాతాగా ఉండాలి. అలా ఎంతసేపు మీరు ఉండగలుగుతున్నారు అంటే 10 నిమిషాలు ఉండగలుగుతున్నారా, అరగంట ఉండగలుగుతున్నారా, ఎన్ని గంటలైనా అలాగ తీసుకొని బాబా నుండి మీరు ఇవ్వగలుగుతారా? ఆ స్థాయిని పెంచుకోవాలి, కెపాసిటీని పెంచుకోవాలి అని బాబా అంటున్నారు. ప్రతి సంకల్పం అంటే ఎప్పుడైతే మీరు దానం చేస్తున్నారనుకోండి, మళ్ళీ వ్యర్థ సంకల్పాలు రావద్దు కదా. అంటే ఏంటి, ఒక్క సంకల్పం కూడా, ఒక్క సెకండ్ కూడా మాస్టర్ దాతాగానే ఉండాలి, కానీ వేరే వ్యర్థం వైపు వెళ్ళకూడదు. అలా మీ స్థితి ఎంతవరకు చేరింది అనేది చూడండి, ప్రాక్టీస్ చేయండి అని బాబా అంటున్నారు. స్లోగన్, హజూర్ కో బుద్ధి మే హాజర్ రఖో తో సర్వ ప్రాప్తియా హజూర్ కరేగి. హజూర్ అయిన బాబాను బుద్ధిలో హాజరుపరుచుకొని ఉండాలి, అంటే ఉన్నతోన్నతమైన బాబాని బుద్ధిలో హాజరుపరుచుకొని ఉండాలి. అప్పుడు అన్ని ప్రాప్తులు మీ ముందు హాజరయ్యి ఉంటాయి అంటున్నారు. అచ్చా, ఈరోజు స్వమానం ఏంటి?
ఆత్మనైన నేను లైట్ మైట్తో సంపన్నంగా ఉన్న విశ్వ సేవాదారిని. రేపొద్దున ఇది స్పెషల్ టాస్క్ చేయండి. అంటే చాలామంది ఆత్మలు ప్రాక్టికల్గా ఎదురుగా ఉన్నారు. ఇంకా దేవతా రూపం కూడా కాదు, ఫరిష్తా రూపంలో ఉన్నాము. చాలామంది ఆత్మలు క్యూ కట్టి ఉన్నారు. వాళ్ళందరికీ దృష్టి ఇస్తున్నట్లయితే వాళ్ళ దేహభ్రాంతి పోయి వాళ్ళ ఆత్మస్థితిలో ఉన్నారు, బాబాని వాళ్ళు గుర్తిస్తున్నారు. అలా ఒక్కొక్కరికి అనుభవం అవుతుంది అన్నమాట. అట్లా ఒకరి తర్వాత ఒకరికి అలా ఇస్తూ ఉన్నారు, వాళ్ళ కష్టాన్ని పోగొడుతూ ఉన్నారు. ఇది ఎంతసేపు నేను చేయగలను అని చెప్పి ప్రాక్టీస్. అచ్చా, ఏం చెప్పారు బాబా? నాగశేష్ అన్నయ్య చెప్పండి. అప్పుడు ఏదైనా సరే విషయాసాగరం విషయాన్ని అవంటిదైనా ఎలాంటి కష్టాన్నైనా మీరు దాటేయగలుగుతారు. ఒకరిని నోట్లో ఉంచుకుంటే సైలెంట్. ఇంకా భావాన్ని జ్ఞాపకం చేయాలి. పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. శివబాబాని జ్ఞాపకం చేయాలి. ఇంకా బుద్ధిలో ఉండాలి. శరీరం మీద పెట్టినా కానీ బాబా మీద ఉండాలి. పనుల మీద చేతులు పనులు చేస్తున్న మనసు ప్రియమైన బాబాని జ్ఞాపకం చేయాలి. ఆత్మ ఒకప్పుడు బంగారంగా ఉండేది, ఇప్పుడు బంగారంగా లేదు. మళ్ళీ బంగారంగా అవడానికి మళ్ళీ చదువుకుంటున్నాను. బంగారంలోనే ఏదైనా పాటి తక్కువైపోతే అది నాకు ఎలాగైతే తీసుకురాదు, అలాగే మీరు కూడా బంగారు దానికి పెడుతున్నారు. మీ బుద్ధి కూడా తక్కువగా ఉండాలి. మనకి సత్యవతకి అయిపోయారు, అన్నపూర్ణకి అయిపోయారు, లక్ష్మి గణేష్ కూడా అయిపోయారు. వంశం ఇంకా రత్నకుమార్ అక్కయ్య ఆత్మ అపవిత్రంగా అయిపోయింది, ఇప్పుడు పవిత్రంగా శిక్షలుగా అనుభవించాల్సిన వస్తుంది. స్వయాన్ని ఆత్మ అని భావించాలి. ఇందులోనే శ్రమ ఉన్నది. ఆత్మ వచ్చేటప్పుడు పవిత్రంగా ఉంది కాబట్టి మళ్ళీ పవిత్రంగా ఉంటేనే మీరు పరంధామానికి వెళ్ళగలరని చూసుకోవాలి అని బాబు. వచ్చేటప్పుడు ఎలా వచ్చామో వెళ్ళేటప్పుడు కూడా అలా వెళ్ళాల్సిందే అని చెప్పారనమాట. ఎంత చేస్తే అంత అని మనం అనుకోవడానికి ఇంకా లేదు, తప్పకుండా అవ్వాల్సిందే, అయి తీరాల్సిందే. अच्छा हेमलता के చెప్పారు. अच्छा ఓం శాంతి. మూడు రకాలుగా నన్ను అర్థం చేసుకోవాలి. ఒకరి తండ్రి రూపంలో మర్చిపోతే టీచర్ రూపంలో గుర్తు చేసుకోవాలి.